గారు, మీది ఉవ్వెత్తున లెగిసే గొంతు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నారంటే మనం టీవీ చూడక్కర్లేదు. యెస్, ఆయన దువ్వాడ శ్రీనివాసే అని. ఎందుకంటే మీ గొంతులో ఉన్న ఆ స్పీడ్ గానీ, అలాగే మీ విషయ అవగాహన గానీ, విపక్షాలని చీల్చి చెండాడడంలో గానీ, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతం నుంచి ఉన్న స్టేట్ వైడ్‌గా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఎవరో తెలిసిపోయింది అందరికి. పార్టీ క్యాడర్‌కి తెలిసిపోయింది, పొలిటికల్ సర్కిల్స్‌కి తెలిసిపోయింది, మీడియా సర్కిల్స్‌కి తెలిసిపోయింది. సాఫీగా ఉవ్వెత్తున సాగుతున్న మీ ప్రయాణంలో ఫ్యామిలీ ఫైట్ అనేది మిమ్మల్ని పొలిటికల్‌గా టైట్ చేసేసింది. ఒప్పుకుంటారా? అవును. నా జీవితంలో రాజకీయాలు చెయ్యాలి అని విద్యార్థి దశ నుంచి ఆలోచించాను. హ్మ్. ఉద్యోగం చేసుకుంటే ఎక్కడో నమస్కారం పెట్టుకొని టైం పాస్ అయిపోయి జీవితం అయిపోతే కట్ చేస్తే ఏమీ మిగిలేదేమి లేదు. ఏదైనా ఒక పాపులర్ ఫీల్డ్‌లో ఉండాలని రాజకీయాన్ని వేదికగా విద్యార్థి దశ నుంచే ఎన్నుకున్నాను. హ్మ్. చాలా ఫెరోషియస్‌గా వచ్చాను. స్టూడెంట్ పాలిటిక్స్‌లో కూడా అలా ఉండేవాడిని. ఈ నే నే జాతీయ రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీలో మొదటి నాది నా పుట్టుక నుంచి కాంగ్రెస్. కాంగ్రెస్. అందులోను కూడా చాలా అగ్రెసివ్‌గా పనిచేసేవాడిని. రాజశేఖర్ రెడ్డి గారితో మంచి స్నేహం. హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారే నన్ను జిల్లాకు పరిచయం చేశారు. హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా ఎర్రంనాయుడుతో ఫైట్ చేయటం జరిగింది. హ్మ్. "నువ్వు ఎర్రంనాయుడుతోనే యుద్ధం చెయ్యి. తర్వాత నేనున్నానని సార్ నాకు చెప్పడం. హ్మ్. స్ట్రాంగ్ ఫైట్ చేసేటప్పుడు ఎలా చేయాలి?" అప్పుడు హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో హ్మ్. అన్ని డీలిమిటేషన్‌కి రిగ్ ముందు. బూతులే. హ్మ్. సుమారు 45 వరకు రిగ్గింగ్ బూత్స్ ఉండేవి. హ్మ్. అంటే ఉదయం 8కి పోలింగ్ స్టార్ట్ అయితే 9:30 కల్లా కొట్టిపడేస్తారు. హ్మ్. రౌడీయిజం, గూండాయిజం. ఆ స్థితిలో నన్ను రాజశేఖర రెడ్డి గారు వదిలారు హ్మ్. ఎర్రన్నాయుడు మీద. హ్మ్. మరి ఎర్రన్నాయుడు మీద గట్టిగా ఫైట్ చేస్తూ అంటే కింజరాపు ఫ్యామిలీపై రాజశేఖర్ రెడ్డి వదిలిన బాణం అయితే మీరు. యెస్. హ్మ్. ఫస్ట్ అక్కడే నాకు చెప్పారు. నేను అన్నాను కూడా, "సార్ నాకు టెక్కల్లో టికెట్ ఇవ్వండి. హరిశ్చంద్రపురం ఎందుకు పెడుతున్నారు?" "నో, నో, నో. యూ ఫైట్ విత్ ఎర్రన్నాయుడు. హ్మ్. యూ ఫైట్ విత్ బిగ్ మ్యాన్. లేటర్ ఆన్ ఐ విల్ బి దేర్" అన్నారు. ఓకే. ఓకే సార్ అన్నాను. దిగాను. ఇంకా ఎర్రన్నాయుడిని తూర్పార పట్టేటట్టు స్ట్రాంగ్‌గా ఫైట్ చేశాను. హ్మ్. ఆదర్శ పంచాయతీలు ఇచ్చారు. మంచి నియోజకవర్గంలో పలుకుబడి వచ్చింది. రిగ్గింగ్ బూత్స్ మీద అటాక్ చేశాను. హ్మ్. అటాక్ చేసి వాళ్ళ ధాటిని తగ్గించాను. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇదంతా జరిగింది. ఎప్పుడు రాజకీయాల్లో అవినీతి గాని, అక్రమాలు గాని, భూదందాలు గాని ఇలాంటివి చేయకూడదు అన్నది హ్మ్. నా కాన్సెప్ట్. హ్మ్. అవినీతి చేయకూడదు. లంచాలు తీసుకోకూడదు. హ్మ్. నా 25 ఏళ్ల జీవితంలో ఇదొక కఠోరమైన దీక్షలా తీసుకున్నాను. ఓకే. ఈరోజు నేను గట్టిగా మాట్లాడటానికి, హ్మ్. ఎవరినైనా వ్యతిరేకించి మాట్లాడటానికి, ఎవరినైనా టార్గెట్ చేయడానికి నాకున్న ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే హ్మ్. నిజాయితీ, ఓకే. నీతిగా ఉండడం. అయితే విధివ్రాత ఒకటుంటది. హ్మ్. ఇంత బాగా చేస్తున్నటువంటి నాకు కుటుంబ సమస్యలు హ్మ్. రాష్ట్ర ప్రజలందరికీ, 2 రాష్ట్రాల ప్రజలందరికీ అవును. తెలిసినవే. అన్నీ క్లారిటీగా నేను ప్రజలకు చెప్పుకున్నాను. ప్రజలే దేవుళ్ళని నమ్మిన నేను, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే, ప్రజలే మనల్ని హ్మ్. అగ్రభాగాన కూర్చోబెట్టగలరు అని ఆలోచించి, నమ్మి ప్రజలకు చెప్పాను. 95% నా మీద ఉన్నటువంటి వ్యతిరేకత, హ్మ్. ఆఖరికి ఈ రోజు 70, 80% పాజిటివిటీలోకి వచ్చేసినాం. హ్మ్. బిజినెస్‌లు ప్రారంభించాం. 10 మందికి ఉపయోగపడేటట్టు. ఈరోజు ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. హ్మ్. అలాగే కుటుంబాలను కూడా చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్రజలను చూసుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాను. హ్మ్. నౌ ఐ యామ్ ఫ్రీ. మీరన్న ప్రశ్న ఏదైతే నన్ను కొంచెం హ్మ్. నేలకి తొక్కిందో, హ్మ్. ఒక స్థాయికెళ్ళిన నన్ను శ్రీనివాస్ మీ ఇలాంటోడా గ్రాఫ్ ఒక్కసారిగా ఆ టైంలో అనేది పడిపోయింది. పడ్డది. శ్రీనివాస్ ఇలాంటోడా, దువ్వాడ శ్రీని ఒక ఫెరోషియస్ లీడర్‌గా చూసామే. హ్మ్. ఏంటిది? ఈ ప్రేమ వ్యవహారాలేంటి? ఈ లవ్ ఏంటి? ఇవన్నీ అనుకుంటారు. గానీ అవును. ఇది ప్రేమ కాదు, హ్మ్. లవ్వు కాదు. హ్మ్. తప్పని పరిస్థితుల్లో జరిగినటువంటి విపత్కర పరిణామాల నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం. హ్మ్. ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకునే విధానం. ఆ నిర్ణయాన్ని 10 మందికి చెప్పాలి ప్రజలకి. దాచుకుంటే అందరిలానే నేను దాచేయొచ్చు. అవును. కానీ అలా కాదు. హ్మ్. నేను జనంకి చెప్తా అని చెప్పాను. సరే, దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డాను. హ్మ్. మళ్ళీ రీస్టార్ట్ చేశాను. మళ్ళీ రెనెసాన్స్ అంటారు ఇంగ్లీష్‌లో, అంటే ఓకే. పునర్జీవనం. హ్మ్. మళ్ళీ నేను పునర్జీవనం ప్రారంభించినట్టే. మరో జన్మ. ఇప్పుడు మరో జన్మే. హ్మ్. అందుకు ఈరోజు మళ్ళీ ఫీల్డ్‌లోకి చాలా స్ట్రాంగ్‌గా వెళ్తున్నాం. ఓకే. మళ్ళీ పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాం. అంటే మీలో రాజకీయ శూన్యతకి కారణమైన శ్రీవాణి, మీ వాణి, వాణి గారు. వాణి గారు. ఆమెతో వివాదం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? సమస్య పోయిందా? కొనసాగుతుందా? ఏమి తేలలేదా? ఆమె నా పైన వేసిన కేసులు కోర్టులో ఉన్నాయి. హ్మ్. అలా అని ఆమెకి ఏ అన్యాయం జరగకూడదని ఒక పంచి బంగ్లా రాసి పెట్టేశాను. హ్మ్. తనకే అది.
అలాగే ఎప్పుడు జీవితంలో ఆర్థిక లోటు ఉండకూడదు మ్మ్. ఆమెకి. దర్జాగా బ్రతకటానికి ఒక మంచి అసెట్‌ని ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీ కూడా రాసేసాను.